పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మా కొరకు శ్రమను, వేదనను, బాధను అయ్యా మేము పొందవలసిన దోష శిక్ష మీరు భరించినందుకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ చిత్తములో, నీ వాక్యములో మమ్మల్ని స్థిరపరిచి నీ కార్యాల కొరకు సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి యెరూషలేము వీధుల గుండా నడుస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు తన భుజము పైన బరువైన కరుకైన సిలువను మోస్తూ ఆయన నడుస్తున్న సందర్భంలో ఆయన పలికిన ఒక అమూల్యమైన మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ అప్పటికి కొరడా దెబ్బలు ఆయన భరిస్తూ ఉన్నారు. ఆయన దేహం నుండి రక్తం కారుతూ ఉంది. విపరీతమైన నొప్పితో, బాధతో ఆయన అప్పటికే స్ట్రగుల్ అవుతూ ఉన్న సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుబుడి. చాలండి. జీసస్ వాజ్ ఆల్రెడీ ఇన్ పెయిన్. యేసే అప్పటికే వేదనలో ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు. శ్రమ పడుతున్న యేసయ్య స్పందించడమే చాలా కష్టం. చూడండి, మనకు కూడా ఏదైనా ఆల్రెడీ మనం పెయిన్లో, ఆల్రెడీ మనం శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మన సైగలు చేసి నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని కొన్నిసార్లు సైగలతో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. మనకే ఓపిక లేనప్పుడు మనము అంత థాట్ఫుల్గా, అంటే మనసు కూడా ఏకీభవించదు ఏదన్నా ఒక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ చేయడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహములో ప్రాముఖ్యంగా స్త్రీలు చాలామంది ఏడుస్తూ ఆయనను వెంబడిస్తూ ఉండగా వారిని చూసి యేసయ్య స్పందించారు. ద సఫరింగ్ క్రైస్ట్ రెస్పాండెడ్ టు ద వీపింగ్ విమెన్. మొట్టమొదటి అంశం, ఈ 2 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశము, ద సఫరింగ్ క్రైస్ట్ రెస్పాండెడ్ టు ద వీపింగ్ విమెన్. ఆల్రెడీ శ్రమలో ఉన్న యేసయ్య ఏడుస్తున్న స్త్రీలతో వారి ఏడ్పుకు, వారి వేదనకు ఆయన స్పందించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆల్రెడీ వెనక వీపు మీద కొరడా దెబ్బలు తింటూ అప్పటికే యేసయ్య దేహం నుండి రక్తం కారుతూ ఉన్నప్పటికీ ఏడుస్తున్న స్త్రీలను చూసి యేసయ్య మౌనంగా ఉండలేదు. వారితో ఆయన మాట్లాడినట్లుగా, సంభాషించినట్లుగా, వారి యొక్క కన్నీటిని నేను చూడట్లేదు, మీ కన్నీరు, మీరు ఏడిస్తే ఏడవండి, నాకు దాంతో సంబంధం లేదు అన్నట్లుగా యేసయ్య వ్యవహరించలేదు.